తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ వారం నాడు విద్యార్థుల ఆదివారంగా పరిగణించి విద్యా విషయక ధ్యానాన్ని మనం కలిసి చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధంగా పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథము 1వ అధ్యాయము కొద్ది వచనములు మీ కొరకు చదివి వినిపిస్తాను. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును అందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావ సూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమస్త జ్ఞానమునకు మూలము, నిధి అయి ఉన్న మహాప్రభు, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, అతి పవిత్రమైన మీ నామం పేరట ఉదయకాలం ప్రభావం చేరి నీ పవిత్ర వాక్యములోని జ్ఞానం గురించిన సందేశాన్ని వినాలని ఆశపడుతుండగా మాతో ఉండండి. నీ జ్ఞాన సందేశాన్ని మాకు వినిపించండి. నీ స్వరము, నీ యొక్క సందేశం మాకు అనుగ్రహించి మా హృదయాలను మీరు సంధించుమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. విద్యార్థుల ఆదివారము ఈ సందర్భంలో రావటం అనేది కాకతాళీయం కాదు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభించేటువంటి ఆల్మోస్ట్ ఆ సీజన్ కాలంలోకి మనం వచ్చాం. కాబట్టి జ్ఞానం గురించినటువంటి ధ్యానాన్ని మనం కలిసి చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని ఉంది. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో మంచి చెడ్డలు వివేచించు అనే మాట ఉంది. వివేకము కల హృదయము. దావీదు ప్రార్థన సొలొమోను కొరకు చేశాడు. ఆ ప్రార్థనలో, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటినీ అనుసరించున్నట్లు అంటాడు. అతనికి నిర్దోషమైన హృదయం దయచేయమని దినవృత్తాంతములు 1వ భాగం గ్రంథం 29:19 వచనంలో, నా కుమారుడికి నీ ఆజ్ఞలు, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము, a perfect or a flawless or a pure heart. ఇంకో మాటలో చెప్పాలంటే సబ్మిసివ్ హార్ట్, సరెండరింగ్ హార్ట్. జ్ఞానం అనేది ఎప్పుడు కూడా దేవుని నుంచి మాత్రమే అనేది సామెతల గ్రంథమే కాకుండా అనేక ఇతర గ్రంథాలలో, యోబు భక్తుడు 28వ అధ్యాయం 28వ వచనంలో ఇలా ఉంది, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. సామెతలు తిరిగి 8వ అధ్యాయం 14వ వచనంలో జ్ఞానాధారము నేనే అంటున్నాడు దేవుడు. ఈ విధంగా మనం కొన్నిసార్లు స్వీయ శ్రమతో లేక మన పట్టుదలతో విద్యను అభ్యసించాలని చేసే ప్రయత్నం ఏంటంటే ఇది సంపాద్య జ్ఞానము, అక్వైర్డ్ నాలెడ్జ్. ఈ అక్వైర్డ్ నాలెడ్జ్కి ఎప్పుడు కూడా ఒక పరిమితి ఉంటుంది. అంటే లిమిటెడ్ ఏరియా, ఒక కొంతవరకే స్కోప్, కొంతవరకే ఉంటుంది. మనకు ఇంకా ఎప్పుడు నేర్చుకోవాలనే తపన, ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ కొనసాగేటువంటిది నేర్చుకోవాలనే తపన. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానం అయితే దైవానుగ్రహము, అది మనం సొంతంగా సంపాదించుకునేది కాదు. కానీ దేవుడిచ్చేటువంటి ఆ యొక్క డివైన్ గిఫ్ట్, ఇది అపరిమితం. దేవుడు ఎంతైనా ఇవ్వగలడు అనేటువంటి ఈ ఆలోచన మనం చూడాలి. జ్ఞానము సంపాదించాలంటే దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానంలో మన ప్రయత్నంలో
ఈ లాటిన్ వర్డ్ ఎడ్యుకేర్ అని ఉంది. ఎడ్యుకేర్ అంటే ఏంటంటే పూర్వకాలంలో బావులు ఉండేవి ఇళ్లలో, ఇప్పుడు అంతా మున్సిపల్ ట్యాప్లు అవన్నీ వచ్చేసినాయి. బావులు ఉన్నప్పుడు చేద బకెట్ వేసుకొని నీళ్లు తోడడం అంటారు. సో టు డ్రా యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఒక విద్యా అర్థి అంటే విద్యను సంపాదించాలనుకునేవాడు ఎంత తోడితే అంత జ్ఞానం వస్తుంది అనేది అర్థం అన్నమాట. దాన్ని ఎడ్యుకేర్ అనేటటువంటి మాట ద్వారా దానిని వాళ్ళు చెప్పారు. మరి శిష్యులు లేకపోతే విద్యార్థులు వాళ్ళని గ్రీకు భాషలో ఏమన్నారంటే మాథెటాస్ అన్నారు. మాథెటాస్ అంటే కేవలము విద్యను అర్థించడమే కాకుండా వాళ్ళు వెంబడించేవాళ్ళు, గురువును వెంబడించేటటువంటి వాళ్ళని మాథెటాస్ అన్నారు. ఈ మథెటాస్ అనేది అంటే డెడాస్కో అంటే టీచర్, డెడాస్కోస్ అంటే టీచర్, ఒక గురువును వెంబడించటం. మన భారతీయ నేపథ్యంలో కూడాను గురువు లేక అంటే అఫ్కోర్స్ డుమువులు వస్తే తెలుగు అనుకోండి, గురు సంస్కృతం రూట్లో గు అంటే అంధకారం అంట, చీకటి. రు అనేది రేడియన్స్, ఒక తేజస్సు, ఒక వెలుగు. అంటే అంధకారంలో నుంచి ఒక వెలుగు రావడం, అసతోమ సద్గమయ అన్నారు దాన్ని. అంటే గురువు అనేవాడు ఈ రేఫా అంటే ఈ వెలుగును ఇచ్చేటటువంటి వాడు, మన మనోనేత్రాలకు వెలుగును అందించేటటువంటి వాడు, మన హృదయ నేత్రాలకు అది జ్ఞానోదయాన్ని కలిగించేటటువంటి వాడు గురువు అనేటటువంటి మాట మనం చూస్తాం. జ్ఞానము కాబట్టి దేవుడి నుండి మాత్రమే అది వస్తుందని మనం పాత నిబంధన అంటే మనం చూస్తే తనాహ్ అని అన్నాను కదా నేను, పాత నిబంధన గ్రంథాన్ని, అందులో చూస్తాం మనం. యోసేపు అనేవాడు ఎంతసేపు దేవుని అందలి భక్తితో ఉండటం, దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడంటే కేవలం ఆ జ్ఞానం వల్లనే యోసేపు ఎక్కడో అగాధం నుంచి ఆయన బయటికి తీసుకురాబడి చెరసాలలో వేయబడిన తర్వాత చెరసాలలో నుంచి ఆయన ఫరో రాజు దగ్గరికి తేపడడానికి కారణం కేవలం జ్ఞానమే. ఆ కళలను ఆయన తిరిగి దాన్ని అనువదించటంలో కానీ, ఆ కళలు విఫలపరచటంలో కానీ అతను సార్థకత పొందాడు. కాబట్టి రాజు సన్నిధిలోకి రాగలిగాడు, రాజు అభిమానాన్ని చూరగొనగలిగాడు. అలాగే దానియేలైనా బహుజ్ఞానం కలిగిన వాడు, ఎంత నిష్ఠతో భక్తితో దేవుణ్ణి, జీవము గల యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ అతను రాజును లెక్క చేయలేదు, రాజు శాసనాలను లెక్క చేయలేదు. అతను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం వల్ల దేవుడు అతనికి అనుగ్రహించిన జ్ఞానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాని ద్వారా దానియేలు ఆ జ్ఞానవంతుడిగా ప్రసిద్ధి చెందాడు. అలాగే సొలొమోను విషయంలో మనం చూస్తాం. తర్వాత కాలంలో ఆయన దేవుణ్ణి అడుక్కుంటాడు, నీకేం కావాలని దేవుడు అతను అడిగినప్పుడు అతను చెప్పే జవాబు ఏంటంటే, నాకు మంచి చెడులను వివేచించేటువంటి ఆ యొక్క మంచి జ్ఞానం కావాలని అడుగుతున్నాడు. దావీదు కూడా తన కొడుకు కొరకు చేసిన ప్రార్థనలో కూడా తన కొడుకు అది నిర్దోషమైన హృదయం అంటే నేర్చుకునే హృదయం అతనికి కావాలని అంటున్నాడు. ఈ సందర్భంలో మనం చూస్తే దేవుడు అనుగ్రహించేటటువంటి ఆయన జ్ఞానానికి కొలమానం లేదని అన్నాను. ఇది అపరిమితమైనటువంటిదిగా మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే క్షమ అనేది వినే హృదయం. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించేదానికి మొట్టమొదట వచ్చినటువంటి పదం ఏంటంటే అన్ ఇంపరేటివ్. క్షమ అంటే ఇశ్రాయేలు వినుము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఈ వినే హృదయానికి హీబ్రూ భాషలో ఒక చక్కటి పదం ఉన్నది. ఏంటంటే అది లెహావిన్ అనే 2 పదాలు అవన్నీ. ఒకటేమో లెఫ్ అనేది, మీరు నవ్వకపోతే లెఫ్ అనే దాంట్లోంచి లైఫ్ అనేది కూడా వస్తుంది, ఇంగ్లీషు వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం. కానీ ఇది నిజానికి హృదయము. లెఫ్ అనేది హృదయము. తర్వాత విన్ లేక బిన్ అనేది అండర్స్టాండింగ్ చేసుకునేది, డిసర్నిమెంట్ అంటే అవగాహన పొందటం అనేటువంటిది. కాబట్టి ఈ విన్ అనేటటువంటి దాని అర్థం ఏంటంటే అవగాహన చేసుకునే హృదయం
అని దేవుడిని అడుగుతున్నాడు అనమాట. నాకు అటువంటి హృదయం ఇమ్మని సొలొమోను అడుగుతున్నాడు. క్షమా, కాబట్టి వినుము దేవుని యొక్క ఆజ్ఞలను వినేదానికి ఆ మొదట చెప్పబడిన మాట ఇశ్రాయేలు వినుము, నీ దేవుడొక ప్రభు, అద్వితీయుడొక ప్రభు అనేది ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటుంది. అది దీనికి మనకి ఒక ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఈ సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఆదాము హవ్వలకి ఇస్తున్నాడు. 9 నేను చదువుతా మీ కొరకు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. జీవవృక్షం అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అనే మాటను మనం చూస్తున్నాం ఇక్కడ. హిబ్రూ భాషలో దీన్ని ఎట్స్ హయీన్, ఇంకా షార్ట్కట్లో చెప్పాలంటే ఎస్ హయీమ్ అంటే దీన్ని జీవవృక్షము అన్నారు. దీన్ని కబాలిస్టిక్ ట్రీ ఆఫ్ లైఫ్. దీన్ని కొంచెం విదితంగా చెప్తే, జాగ్రత్తగా దీని నేపథ్యాన్ని చూస్తే, మంచి చెడులను వివేచించేటటువంటి ఈ జ్ఞానమును ప్రాముఖ్యమైన 4 పేర్లు కలిగిన యెహోవా దేవుడు, లేక ఎల్ షద్దాయి దేవుడు, ఎలోహిం దేవుడు, ఆయన అదోనాయ్ దేవుడు, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము ఎటువంటిదంటే 2 విధాలు మనం చూస్తున్నాం. వృక్షం ఇట్లా వచ్చి 2 బ్రాంచెస్ అయినట్టు ఒక శాఖకు ఆయన బినా హిబ్రూ భాషలో అవగాహన, ఇందాక చెప్పాను బిన్ అంటే బినా అవగాహన, హొక్మా అనే పదం, హొక్మా కానీ షొక్మా, విజ్డమ్, హుకుం అనే పదం అక్కడి నుంచి వచ్చింది. హకీం అంటే పండితుడు అనే పదం అందులోంచి వచ్చింది, హొక్మా. అది ఎలోహిం దేవుడు అనమాట, సర్వశక్తి కలిగిన దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఇది. దీన్ని దోఆత్ అంటే జ్ఞానము. గెవురాహ్ 2వ శాఖ. గెవురాహ్ అంటే న్యాయపరమైనటువంటి బలము, విశేషంగా దాన్ని విశ్లేషణ చేయగలిగేటటువంటి రీజనింగ్ అవుట్ అంటారు. అది ఇటువైపున హెసెద్ అనే పదం ద్వారా ఆయన లవింగ్ కైండ్నెస్ అంటే ప్రేమపూర్వకమైనటువంటి దయతో కూడినటువంటిది, ఒక రకంగా చెప్పాలంటే వాత్సల్యత, హెసెద్ అనేటువంటిది. తిఫ్రేత్ అనే పదం మధ్యలో కాండము, దాన్ని బ్యూటీ, దాన్ని జదక్ న్యాయము, స్థిరంగా నిలకడగా నిటారుగా వెళ్ళేటువంటిది, ఎడమకి కుడికి తిరగకుండా అనేది. మరలా 2వ వైపున 2 ప్రక్కల ఉండేటువంటి శాఖలు హోద్ అంటే గ్లోరీ, మహిమ. ఇటు పక్కన చూస్తే నెజాహ అంటే అది అదోనాయ్, ప్రభు, జయము ఇచ్చేటటువంటి ప్రభు. చివరిగా యశోద్ అనేది ఫౌండేషన్. ఆ జీవవృక్షానికి పునాది ఎక్కడుందంటే యశోద్ ఎల్ షాయ్ అని అర్థం. దేవుడి పేర్లు ఉన్నాయి, కాండం కింద నుంచి ఆ ఫౌండేషన్ పునాది తేలుతుంది, ఇరుప్రక్కల బ్రాంచెస్ వస్తున్నాయి. దాని యొక్క పరిణతిని మనం చూస్తూ వచ్చాం. దీన్ని జీవవృక్షం. దేవుడు మేలు చేస్తే ఇంకొకసారి డయాగ్రామ్తో మీకు ఇస్తాను, దీన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుందరు. కానీ ఈ జీవవృక్షాన్ని మరి దేవుడు ఆనాడే ఆది ఈ సృజనాత్మకమైనటువంటి శక్తితో ఏదెను వనంలో ఆ యొక్క వృక్షాన్ని పెట్టినట్టు మనం చూస్తున్నాం. అక్కడి నుంచే జ్ఞానము, ఏది తెలివి, ఏది మంచి, ఏది చెడు తెలియచెప్పేటటువంటిది జ్ఞానము దేవుని నుండి మాత్రమే అని నేను చెప్పాను. జాగ్రత్తగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఉంటే జీవవృక్షాన్ని ఆదాము హవ్వలకు ఈ దుర్గతి అప్పుడు పట్టి ఉండేది కాదని నేను అంటున్నాను. 4 పేర్లు కలిగినటువంటి మహాదేవుని యొక్క ఆ జ్ఞానమును సముపార్జన చేసుకునే దానికి దేవుడు స్పష్టంగా ఇచ్చాడు. జాగ్రత్తగా ఆ జీవవృక్షాన్ని కాపాడుకునేదానికి. 2వ ప్రాముఖ్యమైనటువంటి అంశం, మొదటిది దేవుని నుండి మాత్రమే జ్ఞానం వస్తుందన్న. 2వది జ్ఞానమునకు పునాది వినయం. భారతీయ మరి ఉపనిషత్తుల్లో మాట ఉంది ఏంటంటే, విద్య వినయేన
శోభతే అన్నారు. అంటే విద్యకు వినయం శోభ తెస్తుందంట, జ్ఞానం మహిమ తెస్తుంది. విద్య అనేది నేర్చుకునేది, జ్ఞానం అనేది దేవుడిచ్చేది అని నేను నమ్ముతున్నాను. విద్య మనం నేర్చుకుంటూ అంచెలంచెలుగా ఇంకా ఎంతో నేర్చుకోవాలని మనం అనుకున్నాం. జ్ఞానం దేవుడు అనుగ్రహించేది. విద్యాద దాతి వినయం అనేది ఆర్యోక్తి. విద్యాద దాతి వినయం అంటే మరలా అదే మాట, వినయం అనేది లేకుండా విద్య నిష్ఫలమైనది అని మనం గమనిస్తాం. దీనిని జాగ్రత్తగా దేవుని ఉపదేశం, జ్ఞానం అనేది దేవుని ఉపదేశం, దేవుని వరం అని మరలా నేను పునరుద్ఘాటన చేస్తున్నాను. ఇదేంటంటే ఒక ఉత్తమమైనటువంటి సంస్కృతి. ఇది జ్ఞానం నేర్చుకోవడం అనేది కొందరు ఏమంటారంటే ఏముందండి, కాయ కష్టం చేసుకొని బతుకుతాం, మాకేంటి జ్ఞానంతో పనేంటి, విద్యతో పనేంటి, చదువుతో పనేంటి అనుకోవచ్చు కొంతమంది. కానీ ఈ జ్ఞానం అనేది లేక విద్యాపరమైనటువంటిది ఒక సంస్కృతి. ఇట్ ఈజ్ ఎ కల్చర్ ఆఫ్ లెర్నింగ్, కల్చర్ ఆఫ్ డిసర్న్మెంట్ అనేది మనం గమనించాలి. అంటే విద్య ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే వినయంతో కూడినటువంటి ఆకలింపు నేర్చుకొనడం అనేది. సెసిరో అనే ఒక రోమన్ వేదాంతి ఆయన అంటాడు, కల్తురా అనిమా, కల్తురా యానిమా, కుల్తురా యానిమా. కుల్తురా నుంచే ఇంగ్లీష్ కల్చర్ అనే పదం వచ్చింది. యానిమా అంటే ఆత్మ, అంటే ఆఫ్ సోల్స్, కల్చర్ ఆఫ్ సోల్స్, ఆత్మపరమైనటువంటి సంస్కృతి అనే పదం కుల్తురా అనిమా అని అర్థం ఏంటంటే యు లెర్న్ ఎవ్రీథింగ్. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ నువ్వు ఆకలింపు చేసుకోవాలా, దానిని తోడుకొని లాక్కోవాలా, దానిలో నుంచి నువ్వు వృద్ధి చెందాలనేటువంటిది ఆ ఫిలాసఫర్ యొక్క మంచి సందేశం. మన నెల్సన్ మండేలా గారు, నల్ల సూర్యుడు, సౌత్ ఆఫ్రికన్ లిబరేషన్ నాయకుడు, ఆయన అంటాడు ది అదర్ సైడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇగ్నోరెన్స్ అంటాడు. అంటే ఈ విద్య ఆర్జించేదానికి అవతల వైపు ఉండేది ఏంటంటే అవిద్య లేక అజ్ఞానము అంటున్నాడు. అంటే అటు నుంచి మనం ఇటువైపు విద్య కొరకు మనం ప్రయాణం చేయటం అనేది ఒక సాహసంతో కూడిన పని, ఒక శ్రమతో కూడినటువంటి పని, సత్ఫలాలను అవి అందిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి మనం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనందరికీ సండే స్కూల్ నుంచి తెలిసినటువంటి ఒక గొప్ప ఉపమానం ఏంటంటే 24 బుద్ధి గలవాడు బుద్ధి లేనివాడు అనేది ఆ మాట చూస్తాం. పాట కూడా ఉంటుంది, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, అటువంటి మాట చూస్తాం మనం. అక్కడ ఏంటంటే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను అంటున్నాడు ఆయన. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు అనేది సారాంశం. అక్కడ బిల్డింగ్, బుద్ధి గలవాడు చేసిన పని ఏంటంటే బిల్డింగ్ ప్రాసెస్ ఆఫ్ ఓయికోడామనే ఓయికోస్, ఆ గృహం యొక్క పునాది, దాని పునాది అన్షేకబుల్గా ఉండాలి, అంటే అచంచలమైనదిగా ఉండాలి. నేను ఇందాక చెప్పిన జీవవృక్షంలో కూడాను పునాది ఎవరంటే యెషోద్, అంటే యెహోవా దేవుని యొక్క పునాది. ఎల్ షాయ్ అంటే దేవుడే ఈ జీవానికి, జీవవృక్షానికి, జ్ఞానానికి పునాది అని ఇందాక నేను జీవవృక్షం ప్రయత్నం చేశా చెప్పడానికి. బుద్ధిగలవాడు చేసిన పని ఏంటంటే హీ బిల్ట్ అన్ అన్షేకబుల్ హౌస్ అపాన్ ద రాక్ ఈజ్ అన్ అన్షేకబుల్ థింగ్, పునాది. ఇలాగే మనం మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయం మనం చూడగలిగితే అందులో విత్తనాలు, మంచి విత్తనాలను ఆ విత్తువాడు ఆయన విసరడం చూసాం మనం. పొలములోని మంచి విత్తనము పరలోక రాజ్యానికి సూచించేదానికి ఉన్నది. 38వ వచనంలో 13వ అధ్యాయం మంచి విత్తనములు రాజ్య సంబంధులు అన్నాడు. అంటే దేవుని కుమారులు అని అర్థం అన్నమాట. అక్కడ మంచి విత్తనములు. గురువులు ఏంటంటే దుష్ట సంబంధమైన వాళ్ళు అన్నారు. అంటే రెండు ఉంటాయి ఈ లోకంలో మనకి. ఈ విత్తువాని ఉపమానంలో దేవుని రాజ్యం గురించినటువంటి దాని సందర్భంలో విత్తబడిన దాన్ని పక్షులు ఎత్తుకుపోతాయి, టెంప్టేషన్స్. త్రోవ పక్కన విత్తబడిన దాంట్లో ముళ్ళ చెట్లు ఉంటాయి, అవి తొక్కేస్తాయి ఎదగనీయకుండా. కొన్ని
మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. నేను ఇందాక చెప్పాను, నేను అక్కడ విని గ్రహించటం అనేటటువంటిది అండర్స్టాండింగ్ హార్ట్. అంటే ఇందాక సొలొమోను అడిగినప్పుడు వాడిన పదం అది. లెవిన్ అంటే ఈ సంగ్రహించి ఆకలింపు చేసుకునేటటువంటి ఈ హృదయము. అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును అంటే. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, విద్య ఎప్పుడూ ఒక వ్యక్తిని కింద పడేది. విద్య ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తల ఎత్తుకునేటట్టు చేస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఫిల్డ్ విత్ గాడ్స్ డివైన్ నాలెడ్జ్. నీలో ఉన్నది దేవుని యొక్క జ్ఞానం. కాబట్టి వీటినన్నిటినీ 51వ వచనంలో చివరిలో ఒక మాట చెప్పబడింది. ఏంటంటే 13వ అధ్యాయం 51వ వచనంలో ముగింపులో ఒక మాట ఉంది. ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క పోలికలన్నీ 13వ అధ్యాయంలో దేవుని రాజ్యం గురించి చెప్పబడినటువంటి సారూప్యాలన్నీ విన్న తర్వాత వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అనేది. గ్రహించితిరా అని అడిగాడంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్. గ్రాహ్యము అంటారు. అంటే ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. వీటన్నిటి మీరు గ్రహించితిరా అని. మరొక చోట మనం చూస్తాం, తలాంతుల గురించినటువంటి ఉపమానం చూస్తాం. ఒకడికి 5 తలాంతులు, ఒకడు 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇవ్వటం అనేది ఏంటంటే ఈ గ్రేడేషన్ అనేటటువంటి నీ యొక్క కెపాసిటీని బట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానము అదంతా అయ్యాక మళ్ళీ అంటాడు, చెవులు గలవాడు వినుగాక. అంటే అగైన్ లెవిన్ అంటే నువ్వు వినడం అనేటటువంటి ఆసక్తి, విన్న తర్వాత దాన్ని గ్రాహ్యం చేసుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం అనేది. సామెతలు 28వ అధ్యాయం 5వ వచనంలో ఏంటంటే, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. మనం ఇందాక చెప్పిన పేర్లు, యోసేపు లాంటిది, మరి సమూయేలు లాంటి చిన్న బాలుడి నుంచి మరి ఆయన పేరేంటి, దానియేలు, సొలొమోను, వీళ్ళందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి అంటే వారు యెహోవాను ఆశ్రయించిరి. యెహోవాను ఆశ్రయించేవారు సమస్తము గ్రహించుదురు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో నేను అనుకుంటున్నా దీని మీద చక్కటి క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు జ్ఞానం గురించి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతా మీ కొరకు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది నై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. విత్తనం ఎన్ని క్వాలిటీస్ ఇచ్చాడంటే అక్కడ జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, ద ప్యూరిటీ ఆఫ్ ది విజ్డమ్ అండ్ నాలెడ్జ్. తర్వాత ద పీస్ఫుల్నెస్, సమాధానకరమైనటువంటిది జ్ఞానం. ఎప్పుడు కూడాను నేను ఉద్రేకపడనివ్వదు జ్ఞానం. నువ్వెక్కడా కూడా రోడ్ల మీద ఏ ప్రొఫెసరు లేకపోతే ఒక బాగా విద్యాధికుడు అయినటువంటి వాడు, సైంటిస్టో లేకపోతే విద్యలో లీనమైన వాడు రోడ్డు మీదకి వచ్చి పోట్లాడుకోవడాలు అవి గమనించం మనం. ఎందుకంటే వాడు మితభాషగా ఉంటాడు. తర్వాత జ్ఞానం ఎప్పుడు కూడా నేను మృదువుగా ఉంచుతుంది. మృదువైనది నీ భాషణ మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణ అయిన లేనిది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అన్నాడంటే వాట్ ఏ గ్లోరియస్ పిక్చర్ ఆఫ్ విజ్డమ్. ఈ విద్య గురించినటువంటి ఆ సారూప్యము ఎంత మహిమతో కూడినటువంటి గణనీయమైనటువంటిదిగా ఉంది. నిర్గమకాండం 35వ అధ్యాయంలో మనం చూస్తాం. బెసలేలు అనేటటువంటి వాడి గురించి నిర్గమకాండం మనం చూద్దాం. 30వ వచనంలో బెసలేలు అనేవాడిని ఎలా ఆయన్ని దేవుడు ముందుకు తీసుకొచ్చాడంటే 30వ వచనం, యెహోవా ఊరు కుమారుడును హోరు మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకు, బంగారముతో వెండితోను ఇత్తడితో పనిచేయుటకు, రత్నములను సానబెట్టి పొదుగుటకు, చెక్కుటకు, విచిత్రమైన పనులన్నీ చేయుటకు వారికి, జాగ్రత్తగా వినండి, వారికి
ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. మళ్ళీ చదువుతా. ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. బెసలేలుని దేవుడు ఎందుకు ఇంటే అతను చాలా పెద్ద పని చేయాలి. మందసాన్ని దాని చుట్టూ ఉన్నటువంటి ఆ గుడారాన్ని అతను డిజైన్ చేయాలి. కాబట్టి దేవుడు అతనికి ఎంత ప్రజ్ఞా వివేకములు కలిగినటువంటి జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబాలను మనం జాగ్రత్తగా గమనిస్తాం. మన పిల్లల్ని మనం ఇండస్ట్రీ వేరు, పట్టుదల దీక్ష అనేది శ్రమ అది ఒక పక్కన ఉంటే దేవుడి యొక్క బహుమానం కూడా చాలా అవసరం. దేవుని యొక్క ఆశ్రయము చాలా అవసరం. ఎందుకంటే అది దైవ వరంగా మనం దాన్ని గమనిస్తున్నాం, దైవోపదేశంగా మనం గమనిస్తున్నాం. బెసలేలు వంటి సొలొమోను వంటి దేవుడు ఇవ్వాల్సిందే ఈ జ్ఞానాన్ని. ఇవాల్టి వరకు చరిత్రలో చెప్పుకోదగినటువంటి ఒక అన్షేకబుల్ నేమ్ ఫర్ విజ్డమ్ ఈజ్ సొలొమన్, దేవుడి జ్ఞానం. మూడవది ఏంటంటే ది ఇంపాక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ జ్ఞానం గురించినటువంటి సత్ఫలితాలు. మొదటిది జ్ఞానము దేవుని నుండి మాత్రమే. రెండు, జ్ఞానమునకు వినయం అనేటటువంటిది మకుటాయమాన భూషణం అని చెప్తున్నాడు. వినయము విద్యకు భూషణం అన్నాడు. మూడవది ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ యొక్క విజ్ఞానము గురించి లేక విద్య గురించినటువంటి సత్ఫలితాలు ఏంటంటే మనం గమనిస్తాం. పౌలో ఫ్రయరీ అని ఒక లాటిన్ అమెరికన్ ఒక ఎడ్యుకేషనిస్ట్ కమ్ ఫిలాసఫర్, ఆయన ఏం చెప్తాడంటే ఎడ్యుకేషన్ లిబరేట్స్ అండ్ సెలబ్రేట్స్. అంటే విద్య అనేటటువంటిది మనల్ని స్వేచ్ఛ వాయువులు పీల్చనిస్తుంది. రెండవది ఈ విద్య అనేటటువంటిది ఒక గొప్ప వేడుకగా మన జీవితాన్ని ఉత్సవంలాగా జరుపుకొనిస్తుంది అన్నది. ఎడ్యుకేషన్ లిబరేట్స్ అండ్ సెలబ్రేట్స్. అండ్ ఇన్ అవర్ ఏజ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెమోక్రటైజేషన్ ఫోర్స్. ఎక్కడ మన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిని, ఆమె ఇందులో నుంచి వచ్చిందో ఆమె జ్ఞానం మరి తెలియదు, కానీ ఆమె ఏం చెప్పిందంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద లిబరేటింగ్ ఫోర్స్ అంది. అంటే మనల్ని స్వేచ్ఛతో మనల్ని ముందుకు అభివృద్ధి పదంలోకి నడిపించేటటువంటిది ఈ విద్యాపరమైన జ్ఞానం అంటుంది. ఎందుకంటే ఇది కేవలము ఆ జ్ఞానంతో ఆగిపోకుండాను ప్రజాస్వామ్య విధానంలో మనం మానవ విలువలను పెంపొందింపజేసేటటువంటిది. తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి తరతమ భేదాలన్నింటినీ, కుల వర్గ విచక్షణలన్నీ కొట్టివేసి అది మన జీవితానికి ఒక అంతర్బుద్ధి లేక అంతర్ప్రేరణను కలుగజేసి నిన్ను చాలా గొప్పవాడినిగా చేసేటువంటిది ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ లేక విద్యాపరమైనటువంటి ఆశ. రెనైజాన్స్, ది రెనైజాన్స్ అన్నారు 16వ శతాబ్దపు తొలి భాగాలలో. వాళ్ళు చేంజ్ మేకర్స్. సర్వలోకాన్ని ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్, మూలల నుంచి ప్రతి మూలల వరకు, అన్ని అంచుల నుంచి ప్రతి అంచుల వరకు వాళ్ళు మార్పుకు దోహదకారులుగా ఉన్నవాళ్ళు. అటు కళాత్మకంగాను, పద్యాలలోను, పాటలలోను, చిత్రలేఖనాలలోను, మరి గణితంలోను, సైన్స్లోను, అన్ని విధాల కూడాను, తర్వాత భౌగోళిక దీంట్లోను అన్నింటిలో కూడాను గణనీయమైనటువంటి కీర్తిని గడించడమే కాకుండా ప్రపంచాన్ని చిన్న గ్రామంగా మార్చేశారు. అన్ని చోట్ల నుంచి అన్ని చోట్లకి ప్రయాణించే ఈ జ్ఞానాన్ని మైకలాంజెలో, లియోనార్డో డా విన్సీ, మార్కోని, బెథోవెన్, గ్యాలీలియన్ ఇటువంటి వాళ్ళందరూ కూడాను అన్ని శాస్త్రాల్లో కూడాను చొరవ చూపించి ఈ ప్రపంచాన్ని చిన్ని గ్రామంగా చేసేశారు. ఇవాళ టుడే అందులో నుంచి వచ్చినటువంటిదే కదా ఇవన్నీ సెల్ ఫోన్ వాడుకుంటున్నాం. ఇక్కడి నుంచి ప్రపంచంలో ఏ మూల ఉన్న వాడితోనైనా సరే ఒక నిమిష కాలంలోనే నీ యొక్క వాయిస్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంత గొప్ప సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ని, అంత విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిని చేయడానికి రెనైజాన్స్ కారకులైంది. భారతదేశాన్ని తక్కువ అంచనా వేయకూడదు. మన దేశంలో మరి చరక, కశ్యప, చాణక్య, వరహమిహిర, కాళిదాసు, ఆర్యభట్టు, సుశ్రుత అనేవాళ్ళు వైద్య విధానంలో, గణితంలోను, ఖగోళ శాస్త్రంలోనూ ఎన్నో రకాలుగా గణనీయమైనటువంటి కాంట్రిబ్యూషన్ చేసి ఆ దినాలలో భారతదేశ నామాన్ని, ఆ రోజుల్లోనే నలంద యూనివర్సిటీ అని, ఉజ్జయిని విశ్వవిద్యాలయాలు, తక్షశిల విశ్వవిద్యాలయాలు, ఆ రోజుల్లో ఈ పేర్లు వినడం అనేది ఇవాళ టుడే యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫర్డ్ ఇట్లాంటి పేర్లన్నీ వింటున్నాం మనం. ఆ రోజుల్లో ఇవి గణనీయమైనటువంటిది. ఆధునిక దినాల్లో సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ గ్రహీత,
మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఓ ఆయన గురించి చెప్పడానికి మనకు మాటలే చాలనటువంటి మ్యాసివ్, ఆయన గణనీయమైనటువంటి ఇంజనీర్ ఆయన. దీస్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్. ఆధునిక ప్రపంచానికి వీళ్ళందరూ ఎక్కడ మహారాష్ట్ర మైసూరులో కర్ణాటక మైసూరు నుంచి నిజాం గారు పిలిపించుకొని ఇక్కడ మరి ఆయన నిజాం సాగర్ నిర్మాణం చేయడానికి కానీ ఇటువంటి వాళ్ళందరికీ ఆర్థర్ కాటన్ వీళ్ళకి చాలా దోహదం జరిగించి గొప్ప గొప్ప నిర్మాణాలు చేయడానికి దేవుడికి ఇవాళ లక్షల లక్షల కొలది నీరు ఒక సిస్టమేటిక్ క్రమబద్ధంగా ప్రవహించి లక్షల ఎకరాలని సాగు చేయడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూస్తున్నాం. వీళ్ళంతా విముక్తి దోహదకారులు. వాళ్ళ జ్ఞాన సముపార్జన వాళ్ళ స్వార్థం కాకుండా సమాజపరంగా దాన్ని వాళ్ళు వినియోగించటం లేక వాడడంలో యు సీ దిస్ ఎ గ్రేట్ కల్చర్. ఒక ప్రక్కనేమో కల్చర్ ఆఫ్ సైలెన్స్, మౌన సంస్కృతి, నిశ్శబ్ద సంస్కృతి. ఇంకో పక్కన ఏంటంటే కల్చర్ ఆఫ్ ఇరప్షన్. అది ఏంటంటే విస్ఫోటకంగా ఈ జ్ఞానము దానికి అదే అట్లా బయటికి విరజిమ్మినట్టుగా సర్వలోకానికి వ్యాప్తి చెందింది. ప్రియ స్నేహితులారా, భారతదేశానికి మరి మిషనరీలు వచ్చినప్పుడు కూడాను వాళ్ళేదో ఇక్కడేదో నేను ఇదివరకే చెప్పాను, ఇక్కడ ధనాన్ని ఎత్తుకుపోవడానికి తెల్లవాళ్ళంటే అందరూ ఒక రకంగా మనం చెప్పడానికి వీలు లేదు. అది వేరు. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అదంతా కూడా ఏంటంటే వాళ్ళ వ్యాపారానికి వచ్చి రాజ్యాన్ని దోచుకున్నారనేది నేను మనస వాచ కర్మణ నమ్ముతా. కానీ మిషనరీలు ఇక్కడికే వచ్చి ఈ భూమి మీదే వాళ్ళ ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళు అనేకులు. విలియం కేరీ, మార్ష్మన్, వార్డ్ వీళ్ళందరూ ఏంటంటే కొత్త వార్తాపత్రికలు పెట్టి విద్యా విషయకమైన పరిచర్య ప్రారంభించి వాళ్ళు మరి అలెగ్జాండర్ డఫ్ వంటి వాళ్ళు, రాజా రామ్మోహన్ రాయ్, కేశవ్ చంద్రసేన్ వాళ్ళతో కలిసి ఈ బాలికల విద్య కొరకు, సతీ సహగమనం రూపుమాపడం కొరకు, వరకట్న నిషేధం కొరకు, వితంతు వివాహాలు చేసుకొని ఈ సమాజంలో ఎన్ని అభివృద్ధి పథకాలు చేయాలో అన్నీ వాళ్ళు చేయగలగడానికి మన తెలుగునాట వీరేశలింగం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరామయ్య నాయుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పరిచర్యకు వాళ్ళు దోహదం చేశారు. మన దగ్గర మరి అలెగ్జాండర్ ఆండర్సన్ అనే ఆయన మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ, నోబుల్ కాలేజీ తర్వాత పేరు ఆయన పెట్టారనుకోండి. మరి స్త్రీలు షార్కీ అనే ఎమిలీ ఆమె పేరు, షాడే, స్టాల్స్, హోబర్ట్, ఈ స్కూల్స్ అన్నీ బాలికల వాళ్ళ ఎదుగుదల కొరకు మరి చేయకపోతే ఈనాడు ఇన్ని పెద్ద సావిత్రిబాయి ఫూలే పేరు చెప్తున్నాం గణనీయంగా. దాదాపు ఆమె కంటెంపరేనియస్ సమకాలీక స్త్రీ ఈవిడ ఎమిలీ షార్కీ అనే ఆమె బాలికల పాఠశాల 1843-45 మధ్యలో వీళ్ళిద్దరూ కూడా పాఠశాలలో, ఆమెమో భారతీయురాలు ఏమేమో ఫారినర్ అని చెప్పి మనం వేరు చేయడానికి వీలు లేదు. విద్య, దిస్ ఈజ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ దోస్ పీపుల్ ఇన్ ఏ హంబుల్ వే. డిక్షనరీలు రాసి, వ్యాకరణాలు రాసి, కోశాలు రాసి మనకు విద్యను అందించారు. ప్రింటింగ్ ప్రెస్లు తీసుకుని వచ్చారు వాళ్ళు. ఇంత గొప్ప కాంట్రిబ్యూషన్లో టుడే గొప్ప గొప్ప మనకి మరి విద్య రావడానికి కొరకే కాకుండాను ఎన్నో అభివృద్ధి పదాలకు మన యొక్క ప్రజలను నాగరికులుగా చేయడానికి కొంతమంది ప్రశ్న అడ్డంగా అడుగుతారు, ఏమండి వాళ్ళు రాకపోతే నాగరికులను కాలేకపోయామా అని. అయ్యేవాళ్ళండి కొద్దిమంది మాత్రమే అయ్యేవాళ్ళు. ఇంకా ఏలు పెట్టి ఇసుకలో దిద్దుకుంటా అక్షరాలని అది తాళపత్రాల మీద గంటంతో రాసుకుంటూ అట్లాగే ఉండేవాళ్ళం. అది నేను ఒప్పుకుంటాను, అది ఆనాటికి అది సరిపోయింది. కానీ ఎవరికి అది? ఈ సమాజంలో 1 అంటే ఒక 5% మంది ఒకవేళ ఉంటే వాళ్ళకు మాత్రమే ఈ విద్య. మరి 95% మంది విద్య మిషనరీలు వస్తేనే ఆ విద్య అందింది మనకి, ఈ జ్ఞానం అందింది మనకి. ప్రాచీన విలువలను ఆర్థోడాక్సీ అన్నాం. దాన్ని పోగొట్టకుండా ప్రాచీన విలువల మీద పునాది వేయబడినటువంటి ఆధునిక విద్యాపరమైనటువంటి ప్రక్రియలను ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్, ఈ 2 పదాలు మనకు చాలా అవసరం. ప్రాచీన విలువలు అవసరమే. మనం ఇవాళ అనుకుంటున్న సనాతనంలో సమాజాన్ని చీడపురుగులుగా ఉంచే విషయాలను తీసేస్తే మిగతా సనాతనం మనకు కావాలి. అందులో దీని ద్వారా సమాజ అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి వాటిని మనం అందులోంచి తీసుకుంటాం, సనాతనంలో నుంచి. అందుకే ఆర్థోడాక్సీ, సనాతనం, ఆర్థోప్రాక్సిస్. మనకి ఏది అందులో ఉపయుక్తమో సమాజ అభివృద్ధి కొరకు, అంటే ఓ పర్టికులర్ వర్గం వరకే కాకుండా
అన్ని వర్గాలకు ఉపయోగపడే విద్య మనకు అందులో తీసుకోవాలి. వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ అంటే విలువలతో కూడిన, అంటే ట్రెడిషనల్ విద్య ఏం చదివారంటే బిఏ చదివామండి, బీకామ్ చదివామండి, బీఎస్సీ చదివాం వరకు ఆగిపోకూడదు. ఇంకా విద్య అనగానే ఈ డిగ్రీ లేకుండా కూడా ఎన్నో స్కిల్డ్ ప్రోగ్రామ్స్ని మనం నేర్చుకునే దానిలో, అంటే మన యొక్క బాలురు మన బాలబాలికలు వాళ్ళు ఎదిగి వాళ్ళ కష్టార్జితం మీద వాళ్ళు నిలవబడగలిగేటటువంటి, దాంతోపాటు ఈ సమాజ నిర్మాణం, మానవ సమాజ నిర్మాణాన్ని చేసుకునేదానికి, దాంతోపాటు మానవీకరణ అనేటటువంటి అవగాహనను, ఇందాక కాన్షియంటైజేషన్ అనే పదాన్ని నేను వాడాను. అంతర్బుద్ధి లేక అంతర్ప్రేరణ అనేటువంటిది ఈ సమాజ అభివృద్ధికి దోహదం చేసేటటువంటి విద్య కావాలి. దేనికంటే ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఎంపవర్మెంట్ అంటే నిన్ను స్వశక్తులుగా చేసేటటువంటిది, మరి ఎంప్లాయ్మెంట్ నీకు ఒక ఉపాధిని కల్పించేటటువంటిది, డెవలప్మెంట్ సమాజ అభివృద్ధికి పనికొచ్చేటటువంటిది, నీకే కాకుండా సమాజానికి. ప్రియ స్నేహితులారా, ఈ విద్య లేక జ్ఞానము, దీనికి నేను వ్యక్తిగతంగా క్రైస్ట్ ఈజ్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, ఇఫ్ నాట్ విజ్డమ్. ది అల్టిమేట్ టీచర్ ఎవరంటే, నాకు గురువుల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైన నిర్దిష్టమైన విద్యను మనకు నేర్పగలిగిన వాడు క్రీస్తు. ఈ లోకానికి వచ్చి చిన్ని ఉదాహరణలు, చిన్ని సారూప్యాలు, దేవుని రాజ్యము, వాడు ఆస్తి అంతా అమ్మి ఒక వజ్రాన్ని కొనుక్కున్నోళ్ళగా ఉన్నాడు అంటాడు, ఒక ముత్యం కొనుక్కున్నోళ్ళగా. దేవుని రాజ్యము ఇదిగో చిన్న ఆవగింజ వేస్తే వచ్చేటువంటి మొక్క ఎదిగి ఆకాశ పక్షులను కలిగి ఉండేది. అంటే ఎంత గొప్ప మర్మం ఉందంటే అందులో. యు ఆర్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. యువర్ ఎడ్యుకేషన్, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సోర్స్ టు మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. మన సండే స్కూల్స్లో మనం చిన్నవి, ఇదే బుద్ధి గలవాడు ఇల్లు కట్టాడు, బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టాడు అనేది, మంచి విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి అయింది. ఇవన్నీ మనం ఎన్ని ఫలాలు, నవఫలాలను మనం ఎన్ని నేర్చుకున్నాము సండే స్కూల్స్లో. సండే స్కూల్ ఈజ్ ది రైట్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ చైల్డ్. మరి పూర్వకాలంలో ఈ యూదా మతంలో మిద్రషా అనేవాళ్ళు, అంటే ఈ మద్రసా అనే తర్వాత దినాల్లో మిద్రషా అనేది స్కూల్ ఆఫ్ బుక్స్ అన్నమాట. మనం నేర్చుకునేటటువంటి ఈ యొక్క విద్యా విషయకమైన తల్మూడ్, రబ్బాయ్ అని, ఇవన్నీ ఏంటంటే ఈ శాస్త్రము లేక తోరా ధర్మశాస్త్రం సంబంధించినటువంటి అవి నేర్చుకోవడానికి వాడబడినటువంటి పాఠశాలలు, రబ్బాయినిక్ స్కూల్స్, సండే స్కూల్స్. మనకు ఇక్కడి నుంచి నేర్చుకొని మనం బయట విద్యలోకి వెళ్ళినప్పుడు, అంటే అది వేరు ఇది వేరు కాదు, ఏదైనా ఒకటే. ప్రాసెస్ ఈజ్ లెర్నింగ్ అల్టిమేట్లీ. ఇందాక నేను చెప్పినట్లు, ఇందాక లివ్ ఇన్ అనేది ఏదైనా నేర్చుకోవడమే. అది వివేచన కలిగిన ఆత్మ, నీకు అది పరిశుద్ధమైన ఆత్మ అని ఇందాక చదివాం యాకోబు పత్రికలో. నేను ముగింపులో మళ్ళీ ఒకసారి దాన్ని మీకు చదివి వినిపిస్తాను తర్వాత. చర్చ్ ఈజ్ ద లోకస్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడికి వచ్చి మనం అటు తిరిగి ఇటు తిరిగి అది చూసి ఇది చూసి డైవర్ట్ కాకుండా నీ మైండ్ నువ్వు కేంద్రీకరిస్తే, అయ్యగారు గురువు వారు ఏం చెప్తున్నారు అనేది నువ్వు విమర్శ ధోరణితో కాకుండాను ఆయన చెప్పేది వినగలిగితే నీకు ఏదో ఒకటి నీతో మాట్లాడుతుంది. దేవుడు జ్ఞానం అనేది నీకు ఎవరి ద్వారానా ఇవ్వచ్చు, గ్రంథంలో ఏ వాక్యం ద్వారానే ఇవ్వచ్చు. ఫర్ ఎ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్, నిర్మాణాత్మకమైన ఒక మార్పును నీ నుండి తీసుకురావడానికి జ్ఞానం ఉపకరించాలా. అంతేగాని అతి తెలివిని వాడేదానికి కాదు ఈ జ్ఞానం అనేది. దేశం కొరకు, నీ జాతి కొరకు, నీ సమాజం కొరకు, ఈ యొక్క విశ్వం అంతటి కొరకు వాడబడేటటువంటి అది ఈ జ్ఞానము. ఇట్ షుడ్ బికమ్ అన్ యూనివర్సల్ విజ్డమ్. ఇట్ షుడ్ బికమ్ పర్పసివ్, ఉద్దేశపూర్వకమైనటువంటిదిగా ఉండాలి. అంటే ఒక నిర్దిష్టమైన గోల్ వైపు నీవు ప్రయాణం చేసేటువంటి జ్ఞానం కావాలి. లోకస్ ఆఫ్ లెర్నింగ్. ఇంకొక మాట చెప్తాను, మన కుటుంబమే మనకి ఎన్నో నేర్పిస్తుంది. ఇమీడియట్ లోకస్ మన కుటుంబం. మనకి హ్యూమిలిటీని నేర్పాల. విద్య అనేటటువంటిది మన వినయం ద్వారానే మనం దాన్ని నేర్చుకోగలం. వినయం ఆ విద్యకు ఒక భూషణం కాగలదని నేను చెప్తూ, ప్రియ స్నేహితులారా, మన బిడ్డలందరి కొరకు ఈ దినం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మన బిడ్డలు ఏం చదువుతున్నారు, ఏం చూస్తున్నారు, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఏంటి, వాళ్ళకి మనం నేర్పుతున్నటువంటి కొన్ని గుణగణాలు, నాగరికమైనటువంటి ఎటిక్వేట్ అంటాం,
వాళ్ళకి ఇచ్చేటటువంటి సంస్కారం ఎటువంటిది గృహంలో అనేది ఇన్ ద కుల్తురా అనిమా అన్నాడు సిసిరో అని ఆయన. కల్చర్ ఆఫ్ లైఫ్ అంటే మన జీవన విధానానికి సరిపడా సంస్కృతిని తల్లిదండ్రులు నేర్పగలుగుతున్నామా? ఎక్కడి నుంచి అంటే బిడ్డలకు వినయం నేర్పే దగ్గర నుంచి నేర్పగలుగుతున్నామా? పెద్దలను గౌరవించటం, గురువులను గౌరవించటం, ఈ సమాజాన్ని గౌరవించటం, సమాజానికి మేలుకరమైన ఇది లేకపోవడం వల్లే కదండి టెర్రరిజం ఇవన్నీ వచ్చి మన యొక్క దేశాలను, మన జాతిని ధ్వంసం చేస్తున్న విద్రోహకరమైనటువంటి చర్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్, ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ అంటే వినయం లేనితనం, విద్య నేర్చుకోవాలనే తపన లేనితనం. మరలా యాకోబు పత్రిక చదువుతున్నాను మీ కొరకు 3వ అధ్యాయంలో. పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. అంటే నీ మనస్సు ముందు పవిత్రమైతే నువ్వు టెర్రరిజంలోకి పోలేవు కదా, నువ్వు వైలెన్స్ హింసలోనికి పోలేవు కదా. తర్వాత సమాధానకరమైనది. యు ఆర్ ఆల్వేస్ నాట్ క్వారల్సమ్ బట్ యు ఆర్ ఫ్రెండ్లీ, రికన్సైలింగ్. మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణ లేనిది అయ్యుండి నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం విత్తబడును. ఇది కంటత పెట్టించండి మన పిల్లలతో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో. ప్రియ విశ్వాసులారా, మన కుటుంబం ప్రారంభం, ఏదైనా అక్కడి నుంచే ప్రారంభం. మన సంఘం బిడ్డలను దైనందిన జీవితంలో క్రమంగా ఆరాధనలకు పోగలిగి సండే స్కూల్స్, దే ఆర్ అవర్ ఫౌండేషన్స్. ఎవరయ్యా అంటే క్రైస్ట్ ద టీచర్. హీ ఈజ్ మై ప్రైమ్ టీచర్. ఆయనే నా జ్ఞానానికి పునాది, ప్రారంభం. ఏంటంటే జ్ఞానము దేవుని నుండి మాత్రమే. జ్ఞానమునకు శోభనిచ్చేది వినయం మాత్రమే. మూడవది విద్యాపరమైనటువంటి ఫలితాలను మనం చూపించేదానికి నీవు కార్యసాధకుడుగా నువ్వు ఉండాలని కోరుతూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క జ్ఞానము దేవుని అందరి భయభక్తుల జ్ఞానమునకు మూలము. ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. క్రొత్త మరి పుంతలతో, ఆశలతో, ఉత్సాహంతో చిన్న బిడ్డలు ఈ దినము తమ నూతన అంకము జీవితంలో ప్రారంభించేదానికి అడుగులు వేస్తూ మరి పాఠశాలల్లో చేర్చబడేటువంటి బిడ్డలు, నవనవలాడే చిన్న పిల్లల కొరకు వాళ్ళ ఆశతో వాళ్ళు చేరడానికి వాళ్ళని ప్రేరేపించండి. ఎదుగుతున్నటువంటి మన బిడ్డలు ఒక తరగతి నుంచి మరొక తరగతికి వారు ప్రమోట్ చేయబడి ఆశతో నూతనత్వం కొరకు పరుగులు ఎడుతున్నటువంటి మన బిడ్డలు, పాఠశాలల నుంచి కళాశాల వైపు పరిగెడుతున్న వారు, కళాశాల నుంచి యూనివర్సిటీస్ వైపు వెళుతున్న వాళ్ళు, మరి స్కిల్డ్ ప్రోగ్రామ్స్ వైపు వెళుతున్న వాళ్ళు, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ వైపు వెళుతున్న వాళ్ళు, ఎన్నెన్నో అంచెలంచెలుగా తమ విద్యను అభ్యసించడానికి వెళ్ళే వాళ్ళందరికీ గివ్ దెమ్ దిస్ హార్ట్ లార్డ్. లివ్ ఇన్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్. దీనిని విశ్లేషించి, దీనిని సంగ్రహించి నేర్చుకోవాలనేటువంటి ఆనాడు సొలొమోనుకి మీరు ఇచ్చిన ఆత్మ మా బిడ్డలందరికీ ఇవ్వండి ప్రభువా. దీని ద్వారా పక్షపాత ధోరణి లేకుండా, ఈర్ష్యాళువుతో మా పిల్లలు ఎదగకుండా తండ్రి, అసూయ లేకుండా సంతోషంతో స్నేహపూర్వకంగా ఈ సమాజంలో ఎదిగి చక్కటి నాగరికులుగా మార్చగలిగేటువంటి ఈ విద్యను వారు పొందుకోగలిగే దానికి మా బిడ్డలను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలను అందుకు తగిన రీతిగా తండ్రి బిడ్డలకు కావాల్సిన వాతావరణం కల్పించేదానికి మమ్మల్ని సిద్ధపరచండి. క్రైస్తవ సంఘాలను ఈ సమాజాలలో ప్రభావం, చక్కటి మందిరాలు బిడ్డలకు మరి మంచి నాగరికతను నేర్పగలిగి, సంస్కారం నేర్పగలిగే ఆ పుణ్య స్థలాలుగా తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాం. మా రక్షక, ఈ దినము విద్యను అభ్యసించబోయే మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ నీ కృపకు అప్పగిస్తున్నాం. ప్రభు అయిన యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు మీ బిడ్డలకు సదా తోడయుండును గాక. ఆమెన్.